హలో ఆల్. సో లాస్ట్ శ్రావణ శుక్రవారం నా డే ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? మా పక్కన ఆంటీ వచ్చి ఇంట్లో పూజ ఉంది రా అమ్మ అని చెప్పి పిలిచారు. సో ఏం వ్రతం అంటే సత్యనారాయణ స్వామి వ్రతము. సో సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మనం పిలవకుండానే వెళ్ళిపోతాము. అలాంటిది అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళకుండా ఉంటామా? అందుకని చెప్పి చక్కచక్క రెడీ అయ్యి నేను వెళ్ళాను అనమాట. సో వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉండే నిన్న. సో నిన్న మ్యారేజ్కి అండ్ మొన్న హల్దీకి కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఫుల్ ఫీవర్ అండ్ కాఫ్. సో అందుకని ఈరోజు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి క్విక్గా రెడీ అయ్యి వెళ్ళాను. సో కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మీరందరూ బ్లెస్ చేయండి. సో నేను వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయిపోయింది, వ్రత కథలు చెప్తున్నారు. సో అదైతే నా మోస్ట్ ఫేవరెట్. ఆంటీ అయితే ఫుల్ హ్యాపీ నేను వెళ్ళినందుకు, అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాము. హారతి ఇస్తున్నంతసేపు కూడా మేము సత్యనారాయణ స్వామి హారతి పాటలు, మంగళం పాటలు అవన్నీ అందరం కలిసి పాడాము. చాలా మంచిగా అనిపించింది. సో ఆ తర్వాత దండం పెట్టుకున్నాము దేవుడికి. వ్రతం అంతా అయిపోయింది కాబట్టి మీరు కూడా దండం పెట్టుకోండి, స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ ప్రసాదం. ప్రసాదం కోసం వెయిటింగ్. అందులో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఈ పొడి ప్రసాదం ఉంటుంది కదా, సో ఆ రవ్వలో ఆ ఫ్రూట్స్ అవన్నీ వేసి మిక్స్ చేస్తారు కదా, ఆ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టము. సో ప్రసాదం తీసుకున్న తర్వాత ఆంటీ మాకైతే వాయనం ఇచ్చారు. అండ్ దాంతోపాటు నేను పెళ్ళికి వెళ్ళలేదు కాబట్టి నాకు శారీ పెట్టారనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇచ్చారు కదా, నేను వెళ్ళలేదని నాకు ఇప్పుడు ఇచ్చారు. సో వీడియో తీస్తుంటే ఆమె ఫోటో అని చెప్పి నిల్చున్నారు, అందుకని ఫుల్ నవ్వాము. ఆ తర్వాత ఆ ప్రసాదాలన్నీ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని తిని ఆ తర్వాత లంచ్ చేసాము. లంచ్ ఫుడ్ అయితే చాలా బాగుండే. లంచ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకునేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉండే ఈవినింగ్. సో అక్కడికి మా పాపను తీసుకొని వెళ్ళాను. ఆ బర్త్డే సెలబ్రేషన్ అయింది. సో తనకన్నా ఎక్కువ నా పాపనే ఎక్సైట్ అయింది. ఆ పక్కన ఉన్న చాక్లెట్స్ అన్ని తిన్నది. సో నేనే ఆ చాక్లెట్స్ అక్కడ నుంచి తీసేసాను అనమాట. సో ఫైనల్గా ఇది నా డే. ఎలా అనిపించింది మీకు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.